శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాలతో పాటు ఎటువంటి విధి విధానాలు పాటించాలనేది తెలుసుకుందాం. 2026 ఆగస్టు 24 సోమవారం పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం ద్వాదశి తిథి. సూర్యోదయం ఉదయం 5:47 ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:19 ఉంది. చంద్రోదయం సాయంత్రం 4:03 ఉంది. చంద్రాస్తమయం తెల్లవారుజామున 3:18 ఉంది. ఈ రోజు ద్వాదశి తిథి పూర్వాషాఢ నక్షత్రం ఉందండి. ద్వాదశి తిథి ఈ రోజు పూర్తిగా ఉంది. అలానే పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 8:58 వరకు ఉంది. తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం వస్తుంది. యోగం ప్రీతి ఉదయం 8:46 వరకు ఉంది. తదుపరి ఆయుష్మాన్ కరణం భవ సాయంత్రం 4:34 వరకు ఉంది. తదుపరి బాలువ తెల్లవారుజామున 5:30 వరకు ఉంది. తదుపరి కౌలువ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయాల వివరాలు తెలుసుకుందాం. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:28 నుండి 5:16 వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుండి 12:43 వరకు ఉంది. అమృతకాలం మధ్యాహ్నం 3:39 నుండి 5:25 వరకు ఉంది. శుభ సమయం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు ఉంది. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయాల వివరాలు తెలుసుకుందాం. వర్జం తెల్లవారుజామున 4:25 నుండి 6:50 వరకు ఉంది. తిరిగి తదుపరి వర్జం తెల్లవారుజామున 5:16 నుండి 7:02 వరకు ఉంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:33 నుండి 1:24 వరకు ఉంది. తిరిగి తదుపరి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:07 నుండి 3:58 వరకు ఉంది. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:52 నుండి 3:25 వరకు ఉంది. ఈ రోజు ముఖ్యమైన పండుగలు విశేషత్తులు వచ్చేసి ఈ రోజు 2వ శ్రావణ సోమవారం అయితే ఉందండి. ఇంక ఈ రోజు మంచి రోజా కాదా అని అంటే ఈ రోజు మంచి రోజేనండి. పంచాంగం ప్రకారం ముఖ్యంగా ఈ రోజు వివాహం, గృహప్రవేశం, బోరింగ్లు తవ్వించుకోవడానికి, వ్యవసాయ పనులు ప్రారంభించుకోవడానికి, నూతన వాహనాల ప్రారంభానికి అనుకూలంగా ఉంది. ఇంక ఈ రోజు ఎటువంటి విధి విధానాలు పాటించాలనేది తెలుసుకుందాం. ఈ రోజు తిథివార ప్రకారం చూస్తే ఈ రోజు ద్వాదశి తిథి సోమవారం కావడంతో అందులోనూ శ్రావణ సోమవారం కావడంతో ఈ రోజు చేసే శివారాధన, శివాభిషేకం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. పరమేశ్వరుడికి మంచినీటితో కానీ, పంచామృతాలతో కానీ, ఆవు పాలతో కానీ అభిషేకం చేసి మారేడు దళాలతో పూజ నిర్వహిస్తే ఆ స్వామివారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. వీలున్నన్ని సార్లు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పఠించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. అంతేనండి, చూసారు కదా, ఇది ఈరోజు పంచాంగ వివరాలు అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.